హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పప్పు అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇంతవరకు ఎవరు చేసి ఉండరండి ఈ పప్పుని. మా అత్తగారు ఎప్పుడూ చేస్తుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక గిద్ద పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న పప్పుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు మూత తీసుకొని తిప్పుకోవాలి. ఇంకా మూత పెట్టనవసరం లేదండి. పప్పు పావు వంతు ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని తిప్పుకోవాలి. ఇలా గంటితో తిప్పుకుంటూ పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకుంటూ ఉండాలి. పప్పు సగం ఉడికిన తర్వాత దీనిలో 2 కోడిగుడ్లు కొట్టి పోస్తున్నానండి. 3 అయినా వేసుకోవచ్చు గుడ్లు. ఇలా కొట్టిపోసాక గంటితో తిప్పకూడదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పప్పుకు సరిపోయినంత వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్డు ఉడికింది. ఉడికిన తర్వాత మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని 1 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అండి. 1 టీ స్పూన్ వేసుకొని తిప్పుకోవాలి. ఇలా 2 నిమిషాలు తిప్పుకోవాలండి. పప్పు అనేది సగమే ఉడికించుకోవాలండి, మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు పోపు వేసుకుందాం. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందాక ఉల్లిపాయ పప్పులో వేసుకునేటప్పుడు దానిలో 2 ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపును పప్పులో వేసేసుకోవాలండి. పప్పులో వేసేసుకొని తిప్పుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పప్పు రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిగుడ్డు మసాలా ఫ్లేవర్తో పప్పు చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి.